శ్రావణ బుధవారం సందర్భంగా ధనకనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి, జీవితంలో ఎలాంటి లోటు లేకుండా ఉండటానికి విష్ణుమూర్తిని ఏ విధంగా పూజించాలో, విష్ణు సంబంధమైన పరిహారాలేంటో నేటి పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. శ్రావణ మాసం అంటే శ్రీ మహాలక్ష్మీదేవికి, విష్ణుమూర్తికి ఎంతో ప్రీతిపాత్రం. శ్రావణ మాసంలో వచ్చే బుధవారాలు విష్ణుమూర్తికి ఎంతో ప్రీతిపాత్రమైనవి. కాబట్టి శ్రావణ బుధవారం రోజు ఎవరైనా సరే శ్రీ మహావిష్ణువుని గులాబీ పూలతో కానీ, అశోక పుష్పాలతో కానీ పూజించినట్లయితే ధనకనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. విష్ణు సంబంధమైనటువంటి విగ్రహం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, అంటే రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి, ఏ దేవతా రూపానికి సంబంధించిన చిన్న విగ్రహం ఉన్నా, లేదా పాదరస విష్ణుమూర్తి విగ్రహం ఉన్నా సరే, విష్ణు సంబంధమైనటువంటి విగ్రహానికి ఆవు నెయ్యితో అభిషేకం చేయటం ద్వారా ధనం అనేది ప్రవాహంలాగా వస్తుందని అగ్ని పురాణంలో చెప్పడం జరిగింది. కాబట్టి శ్రావణ బుధవారం ఆవు నెయ్యితో విష్ణుమూర్తికి చేసే అభిషేకం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే శ్రావణ బుధవారం ప్రత్యేకమైన దానం ఇవ్వటం ద్వారా కూడా విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. దానం చేయటం వల్ల దేవతలు తొందరగా అనుగ్రహిస్తారని విష్ణు ధర్మోత్తర పురాణంలో చెప్పారు. శ్రావణ బుధవారం రోజు విష్ణు సంబంధమైన ఆలయ ప్రాంగణంలో, అంటే రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి, ఇలా విష్ణు సంబంధమైనటువంటి ఆలయ ప్రాంగణంలో రావి ఆకులో గంధము లేదా రావి ఆకులో వెన్నపూస ఉంచి ఎవరికైనా దానం ఇచ్చినట్లయితే సంపూర్ణంగా జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, విష్ణుమూర్తి అనుగ్రహం ద్వారా ధనకనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి ఈ దానం విశేషంగా సహకరిస్తుందని పరిహార శాస్త్రంలో చెప్పారు. అలాగే శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కలగాలంటే శ్రావణ బుధవారం సందర్భంగా విష్ణు సంబంధమైనటువంటి ఆలయంలో భక్తులకు జలదానం చేయాలి. జలదానం చేస్తే విష్ణువు తొందరగా అనుగ్రహిస్తాడు. శ్రీ మహావిష్ణువు నారములలో, అంటే జలములలో ఉంటాడు. అందుకే ఆయన్ని నారాయణుడు అనే పేరుతో పిలుస్తారు. గృహంలో శ్రావణ మాసంలో నీటిని వృధా చేయకుండా పొదుపుగా వినియోగించుకున్నట్లయితే విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. విష్ణు ఆలయంలో జలదానం చేస్తే ధనపరంగా మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. అలాగే కన్యలకు ఉన్నటువంటి కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఎవరైనా కన్యలకు కుజదోషం వల్ల వివాహం ఆలస్యమవుతున్నా, లేదా కుజదోషం వల్ల దాంపత్య జీవితంలో సమస్యలున్నా అవన్నీ తొలగింపజేసుకోవటానికి శ్రావణ బుధవారం విష్ణు సంబంధమైన ఆలయంలో జలదానం చేయాలి. అలాగే విష్ణు ఆలయంలో సమ్మార్జన చేయాలి. అంటే విష్ణుమూర్తి ఆలయం దగ్గర శుభ్రం చేయటం, చీపురుతో చిమ్మటం, విష్ణువు ఆలయం ముందు మహిళలు శంఖము, చక్రము, పద్మము, స్వస్తిక్ ఇలాంటి గుర్తులున్నటువంటి ముగ్గులు వేయటం, విష్ణువు ఆలయంలో భక్తులకు ప్రసాద వితరణ చేయటం, ఇలా చేస్తే దీన్ని సమ్మార్జన అనే పేరుతో పిలుస్తారు. విష్ణు ఆలయంలో సమ్మార్జన చేయటం ద్వారా కూడా విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే శ్రావణ బుధవారం తులసి కోట దగ్గర దీపం పెడితే కూడా విష్ణుమూర్తి తొందరగా అనుగ్రహిస్తాడు. అలాగే తులసి మాలికతో విష్ణు మంత్రాన్ని జపిస్తే కూడా విష్ణుమూర్తి తొందరగా అనుగ్రహిస్తాడు. అందుకే ఎవరైనా అష్టాక్షరి మంత్రం ఓం నమో నారాయణాయ మంత్రాన్ని కానీ, ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రాన్ని కానీ తులసి మాలికతో శ్రావణ బుధవారం జపం చేసినట్లయితే విష్ణుమూర్తి వాళ్ళను తొందరగా అనుగ్రహిస్తాడని, ధనపరంగా మంచి ప్రయోజనాలను కలిగింపజేస్తాడని కూడా మనకు ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. శ్రావణ మాసంలో వచ్చే బుధవారం సందర్భంగా విష్ణు సంబంధమైన ఈ పరిహారాలు పాటించండి. అలాగే విష్ణుమూర్తి రకరకాల ఆయుధాలు ధరించి ఉన్నటువంటి చిత్రపటాన్ని మీ గృహంలో శ్రావణ బుధవారం ఏర్పాటు చేసుకున్నట్లయితే దృష్టి దోషాలు, శత్రు బాధలు వీటన్నిటిని తొలగింపజేసుకొని విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు.